వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ బొమ్మతో గెలిచి తన వల్లే అనుకున్నారు తమ్మారెడ్డి. బాధితుల్ని గాలి కొదిలేసి నిందితుడి కుటుంబానికి పరామర్శన లోకేష్. 2034 వరకు నేనే సీఎం, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ కీలక హామీ. ముఖంపై గాయాలతో జగపతి బాబు, అసలేమైందో క్లారిటీ ఇచ్చిన నటుడు. మోదీపై ఏఐ వీడియోలో కలకలం, మెటా ఇండియా చీఫ్ పై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ఆ తర్వాత తన సొంత ఇమేజ్తోనే గెలిచానని భ్రమపట్టం వల్లే ఓటమి చవిచూశారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, రాజకీయం బతుకున్నంత కాలం వైఎస్ఆర్ పేరు నిలిచి ఉంటుందని కొనియాడారు. విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల క్రెడిట్ మొత్తం వైఎస్ఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులను ఆయన ఆపకుండా పూర్తి చేశారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. అయితే గత 10 ఏళ్లుగా జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కక్షపూరిత రాజకీయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ విజన్ చంద్రబాబుది అయినా ఆ అభివృద్ధిని వైఎస్ఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి కొనసాగించారని, ఒక్కరే అభివృద్ధి చేశారు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇది పరామర్శ కాదని, నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల కాపరెడ్డి దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, అయితే జగన్ మాత్రం బాధితులను వదిలి నిందితుల పక్షాన నిలిచారని లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సైకో ఫేక్ జగన్, వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ అనే హ్యాష్ ట్యాగ్లను జత చేశారు. విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న ప్రతిసారి కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదేనని స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఫిన్లాండ్, జర్మనీ పర్యటన ముగించుకొని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తాను ఒక్కటే చెబుతున్నానని రేవంత్ అన్నారు. మీ సమస్యలు నాకు వదిలేయండి, మీరు అడగకముందే వాటిని పరిష్కరిస్తాను. ప్రమోషన్లు, బదిలీలు కూడా మీ ఇంటి వద్దకే పంపించాం. ఇకపై మీకోసం కాదు, విద్యార్థుల సమస్యల కోసం నాతో కొట్లాడండి అని సూచించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణ నటనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగపతి బాబు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తనపై తానే సెటైర్లు వేసుకుంటూ హాస్యభరితమైన క్యాప్షన్లతో పోస్టులు పెట్టడం ఆయనకు అలవాటు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈసారి ఆయన చేసిన వంటకం కన్నా ఆయన ముఖంపై కనిపించిన గాయాలే అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. వివరాల్లోకి వెళ్తే, జగపతి బాబు ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చాక్లెట్ చిప్ కుకీల తయారీకి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. తన పెద్ద కుమార్తె వద్ద ఈ రెసిపీ నేర్చుకున్నానని చెబుతూ తనదైన శైలిలో సరదాగా వంటకాన్ని ఎలా తయారు చేయాలో వివరించారు. అయితే ఈ వీడియోలో ఆయన ముఖంపై, ముఖ్యంగా కళ్ళ కింద గాయాల తాలూకు మచ్చలు స్పష్టంగా కనిపించాయి. దీంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. ఎవ్రీబడి రెడీ. సరే, నా ఎవడో మొహం పగలగొట్టినట్టుందో, ఎవడో పగలగొట్టలేదు, సర్జరీ చేయించుకున్నాను, బాగానే ఉన్నాను. ఇప్పుడు చాక్లెట్ కుకీ అనుకుంటా, చాక్లెట్ చిప్ కుకీ. ఓకే, ఏంటో కూడా తెలీదు, ఏదో ట్రై చేస్తాను ఇప్పుడు చేయడానికి. కొంచెం కాఫ్ సిరప్, అది వెనీలా ఎక్స్ట్రాక్ట్,
ఇది ఊరినే పేరుకే నేను బిల్డప్ ఇస్తాను, మా అమ్మాయి చేస్తుంది. కాకపోతే నేను తినకూడదు, తినలేను. కొంచెం తింటే నా మొహం పగిలిపోతుంది. అంటే యాక్ని, పింపుల్స్ వస్తాయి ఈ వయసులో కూడా, సిగ్గు లేకుండా. ఇదిగో ఎగ్గు, నిన్నది ఎగ్గు వేసేయి. నో వేసేయి, నేను తీయాలి. ఓకే, గుడ్డేశ్వరి. ఓకే, అంతేగా? ఓకే, ఐల్ మిక్స్ ఇట్ అగైన్. Kachak, yesai. Zapak. You're distracting me. I'm going to zap up my ear. Zapak. No, don't do that. Agadu, agiti, sagadu. Agadi, nimshoni, kosamu. I'm good at this. నేను పీస్ చేస్తాను. ఇంతకంటే చేయకూడదు. ఓ, వేద బోర్డ్. ఓకే, ఇది నేను చేసే పని. అందరూ నేను చేసేసాను వంట అనుకుంటారు. నా తలకాయ. ఇంత చాక్లెట్ తినేద్దాం ఫస్ట్. తినకూడదు. చాక్లెట్ తినేద్దాం. అప్పుడే తినకూడదు. అయ్యా 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 అయ్యా. ఈ మధ్యలో దొంగతనం చేయనా ఇంతేనా స్కూప్ చేయడం అంటే? అదే బిస్కెటా? అదే కుక్కీయా? మరీ ఎక్కువ చేయొద్దు. డోంట్ రైస్. చపాతీ లాగా చేయాలా? నో, చపాతీలా చేస్తా, అది చపాతీలా ఉండిపోద్ది. ఓకే, కుక్కీలాగా ఉండదు. ఓకే, ఇది కుక్కీ. కరెక్ట్, దట్స్ బెటర్. అది కరెక్ట్. నో కుక్కీ లెఫ్ట్ బిహైండ్. గుడ్ జాబ్. ఓకే, లోపలికి వెళ్ళిపో. ఓపెన్ చేసేయి. దగ్గర రెడ్డి. లోపలికి వెళ్ళిపోయింది. మూసేయి. వచ్చింది, మూసేసింది, అయిపోయింది. ఓకే, వన్ 2 3 4 5 6 7 ఆ తర్వాత లెక్కలు రావు నాకు. నాది అన్నిటికంటే చాక్లెట్ ఉన్నది ఎక్కువ, నాది. టాటా, బై బై. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియోల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్తో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన మార్ఫింగ్ వీడియోలపై ఈ కేసు నమోదైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత సమాచార సాంకేతిక చట్టం కింద ఉల్లంఘనలు జరిగాయా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియోలు ఎక్కడ తయారయ్యాయి, ఎవరు అప్లోడ్ చేశారు, ఎలా వైరల్ అయ్యాయన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ను అడ్డుకోవడంలో మెటా భద్రతా వ్యవస్థలు ఎంతవరకు పనిచేశాయన్న అంశాన్ని కూడా విచారిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.